హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భరత్ రెడ్డి. ఈ వీడియోలో ఎన్ఆర్ఐ దర్శనం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఈ వీడియోలో అందరికీ కామన్గా ఉండే డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో మొదటిది, ఎన్ఆర్ఐ కోటాలో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా లేదా డైరెక్ట్గా తిరుమలలో మనం వెళ్ళి టికెట్స్ తీసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐ కోటా అంటే ఏంటి, ఎన్ఆర్ఐ కోటాలో ఎవరు ఈ దర్శనం టికెట్స్ని పొందవచ్చు, అంతేకాకుండా ఈ ఎన్ఆర్ఐ కోటాలో మీతో పాటు మీ పేరెంట్స్ని కానీ మరియు మీ అత్తయ్య మామయ్యని కానీ లేదా సిబ్లింగ్స్ని కానీ మనతో తీసుకువెళ్ళొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అది కూడా తెలుసుకుందాం. ఇదే కాకుండా మీరు అబ్రాడ్ నుండి వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో మీరు తిరుమల బాలాజీని దర్శనం చేసుకోవాలి, మీరు అబ్రాడ్ నుండి ఇండియాకి వచ్చి చాలా రోజులు అయితే ఈ కోటాలో మిమ్మల్ని దర్శనానికి అలౌ చేయరు. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ కోటాలో దర్శనం టికెట్స్ పొందడానికి మనతో పాటు ఏ ఐడి ప్రూఫ్స్ని ఖచ్చితంగా క్యారీ చేయాలి, లాస్ట్గా టికెట్స్ కాస్ట్ ఎంత, దర్శనానికి ఎంతసేపు టైం పడుతుంది, క్యూ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రోజుకు ఎన్ని టికెట్స్ ఇస్తారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. పదండి. టాపిక్లోకి వెళ్లే ముందు, ఈ ఛానల్లో తిరుపతి రిలేటెడ్ ఎన్నో వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదు అంటే అట్లీస్ట్ ఒక లైక్ అన్నా కొట్టండి. మీరు లైక్ కొట్టకపోతే యూట్యూబ్ ఆల్గారిథం వేరే యూజర్స్కి రికమెండ్ చేయదు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఎన్ఆర్ఐ దర్శనం కోటాలో ఎవరిని దర్శనానికి అలౌ చేస్తారు? ఎన్ఆర్ఐ కోటాలో ఎవరి దగ్గర అయితే వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వ్యాలిడ్ అదర్ కంట్రీ వీసా ఉంటుందో వాళ్ళని మాత్రమే ఈ దర్శనానికి ఎన్ఆర్ఐ కోటాలో అలౌ చేస్తారు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు అబ్రాడ్ నుంచి వచ్చిన 30 days లోపల దర్శనం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు. బై మిస్టేక్ మీరు 30 days తర్వాత దర్శనానికి వెళ్తే మిమ్మల్ని అలౌ చేయరు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చాలామంది ఎన్ఆర్ఐ భక్తులు మాతో పాటు దర్శనానికి పేరెంట్స్ని కానీ అత్తయ్య మామయ్యని కానీ సిబ్లింగ్స్ని కానీ మాతో పాటు తీసుకుని వెళ్ళొచ్చా లేదా అని అడుగుతున్నారు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కోటాలో, ఈ ఎన్ఆర్ఐ దర్శనం కోటాలో ఎవరి దగ్గర అయితే వ్యాలిడ్ వీసా ఉంటుందో వాళ్ళని మాత్రమే ఈ దర్శనానికి అలౌ చేస్తారు. పేరెంట్స్ని కానీ సిబ్లింగ్స్ని కానీ అత్తయ్య మామని కానీ ఈ కోటాలో అలౌ చేయరు. కావాలంటే మీరు సపరేట్గా పేరెంట్స్కి, మీ సిబ్లింగ్స్కి, రిలేటివ్స్కి 300 రూపీస్ దర్శనం టికెట్స్ కానీ SSD టోకెన్స్ కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మీకు ఆన్లైన్లో 300 రూపీస్ దర్శనం టికెట్స్ దొరకకపోయినట్లయితే ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా తిరుపతిలో టికెట్స్ ఇస్తారు, దర్శనం టికెట్స్ ఇస్తారు. వాటినే SSD టోకెన్స్ అంటారు. ఆ టోకెన్స్ ఎలా పొందాలో అనే దాని మీద కూడా ఒక వీడియో చేశాను, ఈ ఛానల్లో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ ఎన్ఆర్ఐ కోటాలో టికెట్స్ని ఎలా పొందాలి? ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా లేక తిరుమలలో డైరెక్ట్గా ఆఫ్లైన్ పద్ధతిలో ఇస్తారా? ఈ ఎన్ఆర్ఐ కోటాలో టికెట్స్ని ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే ఇస్తారు. ఆఫ్లైన్ పద్ధతి అంటే డైరెక్ట్గా తిరుమలలో మాత్రమే ఇస్తారనమాట. మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రాసెస్ కూడా ప్రస్తుతానికి అయితే లేదు. మీరు డైరెక్ట్గా వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసాతో తిరుమల వచ్చి ఈ దర్శనం టికెట్స్ తీసుకోవాలి. అంతేకాకుండా అదే రోజు దర్శనం కూడా చేసుకోవాలి. ఈ దర్శనం టికెట్స్ తిరుమలలో ఎక్కడ ఇస్తారు లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది ఎన్ఆర్ఐ భక్తులు అడుగుతున్నారు, ఈ ఎన్ఆర్ఐ కోటాలో రోజుకు ఎన్ని టికెట్స్ ఇష్యూ చేస్తారు, ఏమైనా లిమిట్ ఉంటుందా, ఇన్నే టికెట్స్ రిలీజ్ చేయాలని? రోజుకి ఇన్ని టికెట్సే రిలీజ్ చేయాలని ఏమీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. సో ఎంతమంది ఎన్ఆర్ఐస్ వచ్చినా ఆ రోజుకి అంతమందికి దర్శనం కల్పిస్తారు. దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలుసుకుందాము. దర్శనానికి 2 గంటల నుంచి 3 గంటలు మాత్రమే పడుతుంది. పెద్దగా వెయిటింగ్ టైం ఏమీ ఉండదు. టికెట్ కాస్ట్ ఎంత? టికెట్ కాస్ట్ ఓన్లీ 300 రూపీస్ మాత్రమే పర్ పర్సన్ అండి. ఈ ఎన్ఆర్ఐ కోటలో టికెట్స్ ఎలా పొందాలి, ఎటువంటి ఐడి ప్రూఫ్స్ మనతో క్యారీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు మీతో తప్పకుండా వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా ఒరిజినల్ కాపీస్ తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటు ఒక సెట్ జీరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఈ టికెట్స్ తిరుమలలో ATC కార్ పార్కింగ్ ఏరియా అని ఉంటుంది, ఇక్కడ ఇస్తారు. ఇక్కడ TTD అఫీషియల్స్ మీ వీసా అండ్ పాస్పోర్ట్ చెక్ చేసి మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ వీసా డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రీవెరిఫై చేసి మిమ్మల్ని 300 రూపీస్ దర్శనం క్యూ లైన్లో అలౌ చేస్తారు. ఏ టైంలో దర్శనానికి అలౌ చేస్తారు? మార్నింగ్ 11 AM to 7 PM వరకు ఎన్ఆర్ఐ కోటాలో దర్శనం చేసుకోవచ్చు. సో క్యూ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, టికెట్స్ ఎక్కడ ఇస్తారు? క్యూ లైన్ ATC కార్ పార్కింగ్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. టికెట్స్ కూడా అక్కడే ఇస్తారు. నేను ముందుగా చెప్పినట్టు TTD అఫీషియల్స్ అక్కడ మీ వీసా అండ్ పాస్పోర్ట్ చెక్ చేసి అక్కడనే మిమ్మల్ని క్యూ లైన్లో జాయిన్ చేయిస్తారు. Thank you for watching this video. See you in next video.